గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9. సో రోజు రోజుకి ఎపిసోడ్స్ గడిచే కొద్దీ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. హౌస్లో కూడా హీట్ ఇంకొంచెం పెరుగుతూ వస్తుంది. సో వ్యూవర్స్ కూడా నామినేట్ చేసిన వాళ్ళకి ఓటింగ్ చేసుకుంటూ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ని హౌస్లో ఉంచడానికి చాలా కష్టపడుతున్నారు, చాలా ట్రై చేస్తున్నారు. సో అయితే నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మొత్తం హౌస్ మేట్స్ అందరూ కలిసి హరిత హరీష్ని టార్గెట్ చేశారా, లేదంటే హరిత హరీషే అందరినీ టార్గెట్ చేసినట్టు అనిపించిందా? ఒకసారి ఈ ఎపిసోడ్స్ అన్నిటి గురించి అండ్ ఇంకా హరిత హరీష్ ఆయన జర్నీ గురించి అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు హరిత హరీష్ గారి వైఫ్ హరిత హరీష్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, హాయ్. హాయ్ అండి. ఇంట్రడక్షన్ ఆయన్ని హరిత హరీష్ అనాలి, మిమ్మల్ని హరిత హరిత హరీష్ అనాలి. ఏంటి ఎక్కడ మీ పేర్లు అనేవి మిస్ అవ్వనివ్వరా? మిస్ పేర్లు హరిత హరీష్, సీతారాములు ఎలా మిస్ చేయరు, సీతారాములు ఎలా అంటారు, సేమ్ ఇది కూడా అంతే అనమాట, హరిత హరీష్. సో Okay. మిస్ చేయడానికి ఉండదు. ఎస్ అండి, హౌస్లో కూడా నాగార్జున గారు ఇంకా నేను హరిత హరీష్ అని పిలవను, హరీష్ అని పిలుస్తాను, హౌస్ మేట్స్ కూడా అట్లా పిలవండి అంటే కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు, నేను హౌస్లో ఉండనని చెప్పారు. సో ఎలా అనిపించింది అప్పుడు? యా, ఒక నెరేటివ్ ఆర్ మేబీ ఒక ఇష్యూ మీద ఇంకా మోర్ ఇన్ డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాల్సిందేమో అని అనేసి నాకు అనిపించింది యాక్చువల్లీ. సో సంథింగ్ ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ సమ్వేర్ మిడిల్లో నుంచి తీసుకొచ్చేసేసి జస్ట్ ఆ ఒక్క పర్సన్ని హైలైట్ చేసి చెప్పినట్టుంది. అసలు ఆ ఇష్యూ అసలు ఎందుకు రేజ్ అయింది, దానికి అసలు రావాల్సిన అవసరం ఏంటి, అసలు ముందు ఏం జరిగింది అనేది మాట్లాడలేదు, చూపించలేదు. సమ్వేర్ నేను లైవ్ చూస్తాను కాబట్టి లైవ్లో కూడా నాకు అది ఎక్కడ కనిపించలేదు. సో యా, మేబీ 2 సైడ్ల నుంచి మాట్లాడినడితే బాగుండేది, ఒక సైడ్ నుంచే మాట్లాడటం కన్నా కూడా అనిపించింది. యాక్షన్ రియాక్షన్ 2 మాట్లాడితే బాగుండేది. ఓన్లీ రియాక్షన్ గురించి అడ్రస్ అయింది, యాక్షన్ అసలు ఎందుకు ట్రిగర్ అయింది అనేది మాట్లాడలేదు. ఓకే, అందరూ బేసిక్గా మిమ్మల్ని అడిగేది ఒకటే క్వశ్చన్, ఆయన బయట ఎలా ఉన్నారో హౌస్లో కూడా అలాగే ఉంటున్నారా, మీతో ఎలా ఉంటారో ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారా, లేదు అంటే అక్కడ గేమ్ కోసం అలా యాక్షన్ అనేది కెమెరా ముందు కనిపిస్తుందా అనేది అందరికీ ఉన్న డౌట్. ఏం చెప్తారు? సో ఫస్ట్ ఒక జస్ట్ సింగిల్ లైనర్లో చెప్పాలి అని అంటే, రాంగ్ పీపుల్కి స్ట్రాంగ్గా ఉంటారు, రైట్ పీపుల్కి మైల్డ్గా ఉంటారు. సో అది ఎట్లా అని అంటే, ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారా అని, అక్కడ చాలా డిఫరెంట్ సినారియోస్ నడుస్తున్నాయి. మీరు చూస్తే ఒకరోజు కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది, ఒకరోజు సమ్ టెనెంట్స్ అండ్ ఓనర్స్గా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఎవ్రీవేర్ ఆయనది ఒక గేమ్ ఏదైతే ఉందో, సో డెఫినెట్గా ఒక దాని పర్స్పెక్టివ్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అనుకున్నారు, వాళ్ళు కొన్ని రూల్స్ సెట్ చేసుకోవాలి, దాని ప్రకారం వెళ్ళాలి అని అంటే ఆబ్వియస్లీ ఆ వచ్చే రియాక్షన్ ఆయనది ఏదైతే ఉందో అక్కడ జనాలకి కనిపించేది డెఫినెట్లీ ఆ జోనర్కి రిలేటెడ్ దాని లాగానే ఉంటుంది. సో అలాగే ఏ టాస్క్ పెట్టినా కూడా దాని ప్రకారంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంట్లోనూ బయట ఇట్లానే అది బయట అండ్ హౌస్ లోపల అట్లానే ఉంటారా అనే దానికి సి దాంట్లో నేను యాజ్ ఏ ఆయనలో ఉన్న గుణాలుగా చెప్తున్నాను. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్, యెస్ అలానే ఉంటారు. ఏదైనా సరే రైట్ అంటే దాన్ని రైట్, అది ఇఫ్ ఇన్ కేస్ తను చేసింది అది రాంగ్ అయినా సరే, రాంగ్ అయినా సరే ఆయన కన్ఫ్రంట్ చేస్తారు డెఫినిట్‌గా. పొరపాటున చెప్పినా గూడా అది కన్ఫ్రంట్ చేసి ఆయన సారీ గూడా చెప్తారు అలాగే. సో యాహ్, ఆయనలాగానే ఉన్నారు. అంటే సిచ్యువేషన్ బట్టి రాము రెమో అపరిచితుడిలాగా హృదయ మానవ్ మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క పర్సనాలిటీ బయటకు వస్తుందా? సిచ్యువేషన్ బట్టి పర్సనాలిటీ అని అది అది యాక్చువల్‌గా అందరిలోనూ ఉంటది. ఇప్పుడు మనం ఒక నలుగురు ఫ్రెండ్స్‌తో కూర్చుంటాము. ఒక ఫ్రెండ్ ఏదో తన ఎమోషన్‌ని షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఆటోమేటిక్‌గా మనం అప్పుడైతే పగలబడిపోయి నవ్వం గదా! ఆబ్వియస్లీ వాడు బాధపడుతున్నాడంటే మనం గూడా బాధపడతాం. Hmm.
సో, అలాగే ఇప్పుడు నేనదే చెప్పా గదా! ఇందాక మీకు డిఫరెంట్ టాస్క్స్ అవన్నీ నడుస్తున్నప్పుడు, సో, ఆ సందర్భానికి తగ్గట్టు డెఫినిట్‌గా దాంట్లో ఎట్లా ఉండాలి, ఆ సందర్భంలో కూడా ఏది రైట్ అనే దాని మీద ఆయన స్టాండ్ ఉంటది. ఇప్పుడు గూడా అది ఇంట్లో అయినా సరే, బయట సొసైటీలో అయినా సరే. సో, అన్ని ఎమోషన్స్ బాగా కరెక్ట్‌గా హి కెన్ మే అయితే లాస్ట్ వీక్ నాగార్జున గారొచ్చి మాట్లాడినప్పుడు హ్మ్. దీని గురించి డిస్కషన్ వచ్చింది. 'రెడ్ ఫ్లవర్' అండ్ ఇంకా 'గుండంకుల్' దీని మీద డిస్కషన్ వచ్చింది. అండ్ ఇంకా ఇద్దరు ఆడవాళ్ళతో మాట్లాడాను అని హ్మ్. ఆయన మాట్లాడు ఇమాన్యుయల్ అండ్ ఇంకా భరణి గారి గురించి. అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్‌లో హ్మ్. మీకేమనిపించింది? ఫస్ట్ థింగ్ మీరేదైతే అన్నారో జియు వర్డ్ బికాజ్ నేనది పిలవను. ఆ వర్డ్ నేను సమ్మతించను. బికాజ్ అది నేను యాక్సెప్ట్ కూడా చేయను ఫస్ట్ థింగ్. 'గుండంకుల్' యాహ్! నేనది యాక్సెప్ట్ కూడా చేయను. ఎందుకనంటే అది ఒక డేర్ ఆర్ డై. ఓకే. ఆ మనిషి స్వతహాగా తనకి తను ఇష్టపడి అలా చేసుకొని రాలేదు షోకి. ఓకే. అది ఒక డేర్ ఆర్ డై అగ్ని పరీక్షలో దాన్ని ఒక డేర్ చేసి అందరి ముందు ఆయన నిరూపించుకుని అదొక ఆయన పర్సనాలిటీ అలా తీసుకుని నచ్చకపోయినా సరే చాలా దానికి భారంగా ఉన్నా గూడా దాన్ని క్యారీ చేస్తూ అదే చిరునవ్వుతో ఫేస్ మీద క్యారీ చేస్తూ షో మీద ఉన్న రెస్పెక్ట్‌తో ఇప్పటికి కూడా క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ డేర్ ఆర్ డైలో చాలా టాస్క్‌లు నడిచినాయి యాక్చువల్‌గా. చాలా ఇన్ ద సెన్స్ ఫోన్‌లు పగలగొట్టుకున్నారు. ఫుడ్ తినటం గానీ, డబ్బులేయించుకోవడం గానీ, ఏదైనా టాటూ ఏపిచ్చుకోవడం గానీ. బట్ ఇవాల్టి రోజు కూడా ఒక ఆహ్, డేర్ ఏదైతే ఉందో ఇప్పుడు 'హరీష్' గారు చేసిన డేర్ ఏదైతే ఉందో, ఇవాల్టి రోజుకి కూడా ఫిజికల్‌గా అండ్ ఎమోషనల్‌గా ఆయన స్టిల్ అది క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే 'అగ్ని పరీక్ష' గ్రాండ్ లాంచ్ అప్పుడు గూడా ఆయన్ని మళ్ళీ షేవ్ చేసుకోమని అనేసనన్నారు. వితిన్ 15 డేస్‌లో మళ్ళీ ఎంతైతే పెరిగిందో మళ్ళీ షేవ్ చేసుకోమన్నారు. మళ్ళీ హౌస్‌లోకి వెళ్ళాల్సొస్తదేమో మీరు గ్రాండ్ లాంచ్ అన్నారు గదా! సో, ఆ రోజు గూడా మీరు కంప్లీట్ మళ్ళీ షేవ్‌తోనే అంటే ఎవ్రీ 15 డేస్ అనంటే మొత్తం 1 మంత్‌లో ఐ గెస్ సమ్‌వేర్ అరౌండ్ 2-3 టైమ్స్ ఆయన షేవ్ చేసుకోవడం అనేది జరిగింది. అది చిన్న చిన్నగానే పెరిగినా గూడా. అంటే షో పట్ల డెఫినెట్‌లీ వాళ్ళ ఫార్మాట్ అలా ఉంది. చేసుకోవాలన్నారు. ఈయనకి నచ్చకపోయినా కూడా చేసుకున్నారు. వి షుడ్ రెస్పెక్ట్ ద షో అనేసన్నట్టు. సో, ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అనుకున్నప్పుడు సో, డెఫినెట్‌గా మేబీ అది టెలికాస్ట్ చేయకపోయినా గూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్నా గూడా పోయేదేమో గానీ, బట్ బయటకి వచ్చింది ఆ విషయం ఏదైతే ఇప్పుడొచ్చిందో, సో, ఇద్దరి విషయంలో వచ్చినప్పుడు సో, ఇద్దరు ట్రోల్ అవ్వాలి బయట. కానీ ఒక మనిషే ట్రోల్ అవుతున్నాడు. అది. సో, ఆ వర్డ్ ఏదైతే యూజ్ చేశారు గదా! సో, ఆ పర్స్‌పెక్టివ్ ఎలా సెట్ చేశారు? బయట జనాలకి నచ్చింది 'యూ ఆర్ రైట్' అనే వర్డ్ ఏదైతే యూజ్ చేశారో, దానివల్ల ఆ నెరేటివ్ సెట్ అయిపోయింది బయట. బట్ అది రాంగ్ అనేసి నేనైతే చెప్తాను. హి డజంట్ డిజర్వ్ థాట్ ఫస్ట్ థింగ్ అది. కానీ అక్కడ ఇమ్మాన్యుయల్ సారీ చెప్పడం జరిగింది. తర్వాత 'రెడ్ ఫ్లవర్' అని ఆయన ముందు అన్నారు. తర్వాత ఈయన 'గుండంకుల్' అని చెప్పేసి హ్మ్. అనడం జరిగింది. సో, ఆయన అన్నారు కాబట్టి ఈయన అన్నారు. అది ఎలా క్యాజువల్ అయిందో ఇది కూడా క్యాజువల్‌గానే తీసుకోవచ్చు కదా! అనేది అక్కడ డిస్కషన్ జరిగింది. సారీస్ చెప్పుకున్నారు. ఇదంతా అయ్యింది కదా! సో, అదే చెప్తున్నా. యాక్చువల్‌గా ఫస్ట్ అసలు జరిగినప్పుడు ఏంటంటే, ప్రియా ఆర్ శ్రీజ వీళ్ళందరూ యాక్చువల్లీ ఓనర్స్ ఒకవైపు, టెనెంట్స్ ఒకవైపు ఈవినింగ్ కూర్చొనున్నారు. హ్మ్. దానికన్నా ముందు ఇంకోటి చెప్తాను. ఆఫ్టర్‌నూన్ నేను లైవ్ చూస్తున్నాను కాబట్టి, ఆఫ్టర్‌నూన్ టెనెంట్స్ అందరూ బయటున్నారు. ఓనర్స్ అందరూ లోపల స్కిట్ ఏదో ఆడుకుంటున్నారు యాక్చువల్‌గా. సో, ఆ ప్రాసెస్‌లో ఆల్రెడీ హి స్టార్టెడ్. ఆ జియో అనే వర్డ్ అంటున్నారు. అదర్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా నవ్వుతున్నారు. ఎవరు అని చెప్పేసని అడుగుతున్నారు. దే సెడ్ మాస్క్ మ్యాన్ అని చెప్పేసనన్నారు. నేను యాస్ ఎ వ్యూవర్‌గా చూస్తున్నప్పుడు ఐ నో హిమ్ నేను ఆల్‌మోస్ట్ నాకు అసలు ఐ వాస్ టోటల్లీ నాకు డిప్రెస్ అయిపోయాను నేను. ఇదేంటి ఇట్లా పిలుస్తున్నారేంటి? అది దానికి వినిపించలేదా? నేనిక్కడి నుంచి టీవీ చూస్తూ నేననుకుంటున్నా అది తనకి వినిపించలేదా? వినిపిస్తే సైలెంట్‌గా ఉండరే! అసలు ఎందుకు మాట్లాడట్లేదు? అని జెప్పి కెమెరాలో చూపిచ్చేది గూడా ఒక షాట్ బయటది జూపిచ్చారు. ఒక షాట్ లోపలిది, ఒక షాట్ బయట, ఒక షాట్ లోపలిది చూపిస్తున్నారు. లోపల చేసుకునే వాళ్ళు స్కిట్ వాళ్ళు చేసుకుంటున్నారు. బయట వీళ్ళు ఆ ట్రోలింగ్ అనేది బయట నడుస్తుంది ఆల్రెడీ. సో, నాకక్కడే నచ్చలేదది. సో, అదయిపోయింది. ఈవినింగ్ రాంగానే వీళ్ళందరూ కూర్చునున్నారు యాక్చువల్‌గా. ఫుడ్ ఆర్ వీళ్ళకి స్నాక్స్ ఆర్ వాళ్ళకి ఫుడ్ ప్రాపర్ మీల్ ఏదో పెట్టారు. తింటున్నారు. సో, శ్రీజ అండ్ ప్రియ
వీళ్ళిద్దరూ సమ్ రోజ్ ఫ్లవర్ గురించి రెడ్ ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ ఏదో సంథింగ్ మాట్లాడుకుంటున్నారు. సో, అదే అయిపోయింది. సో, ప్రియా ఇమాన్యుయల్‌ని ఒక ఏదో ఫ్లర్టీ డైలాగ్ సంథింగ్ ఏదో మాట్లాడారు. నీకు ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నాను, నీకు గులాబీ పువ్వు ఇద్దాం అనుకుంటున్నాను, ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నాను, రెడ్ ఫ్లవర్ సంథింగ్ ఏదో అన్నారు. కరెక్ట్‌గా గుర్తులేదు. సో, దానికి ఓహ్! అని జెప్పేసేసి ఆయన ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు ఇమాన్యుయల్ గారు. దాని తర్వాత ఓహ్! పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ మీ అనేసి సంథింగ్ ఒక క్రాస్ డైలాగ్ ఏదో యూజ్ చేశారు. సో, దాని తర్వాత హరీష్ గారి ఎగ్జాక్ట్ డైలాగ్ ఏంటంటే, ఆహా! ఇందాక రెడ్ ఫ్లవర్ అని గూడా మాట్లాడుకున్నారు. నువ్వు అది అని అంటం వేరు. నీ గురించి ఒకళ్ళు ఇది మాట్లాడుకున్నారు అని అంటం వేరు. సో, దీని గురించి నాకు ఇంకా ముందు క్లిప్స్ అసలు చూద్దాము. వాళ్ళ కాన్వర్జేషన్ గూడా నాకు ఎందుకంటే 24/7లో గూడా వాళ్ళు అన్ని కెమెరాస్‌లో అన్ని క్లిప్స్ మనకు చూపించలేకపోవచ్చు ఆళ్ళు. సో, బట్ స్టిల్ దీని మీద నాకైతే డౌట్ వ్యక్తం చేస్తాను నేను. సో, నిజంగా ఆయన ప్రాపర్‌గా దాన్ని అన్నారా? బికాజ్ ఇప్పుడు నేను చూసే ఇప్పుడు హౌస్‌లో స్టిల్ దాని మీద డిస్కషన్ జరుగుతుంది. నామినేషన్స్‌లో అన్నిట్లో జరుగుతుంది. సో, బట్ స్టిల్ అది వాళ్ళకి ఎవ్వరికీ రికలెక్ట్ అవ్వట్లేదు. నైదర్ ఈవెన్ హరీష్ గారికి బికాజ్ హి డిడ్ంట్ ఈవెన్ మీన్ థట్. బికాజ్ యాస్ ఎ పర్సన్ ఐ నో హిమ్. ఆయన ఎప్పుడు కూడా ఒక మెట్టు ఇట్లా డౌన్ ఎళ్లి ఒకళ్ళని టక్‌మని ఒక మాట అయితే అనే మనిషి కాదు అది. ఓకే. ఆయన వాయిస్ స్ట్రాంగ్‌గా అనిపించొచ్చు. బేస్ వాయిస్ లాగా. ఇలాంటి డీమీన్ వర్డ్స్ వాడటం అయితే హి విల్ నాట్ డూ థట్. ఓకే. యాక్చువల్‌గా ఆ రెడ్ ఫ్లవర్ అనేది ఎవరు గూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇమాన్యుయల్ గూడా అది విన్నాడా లేదో కూడా ప్రేక్షకులకు తెలియలేదు. హుహు. నాగార్జున గారొచ్చి వీడియో ప్లే చేసి, ఇలా అన్నాడు, మరి నువ్వు అన్నదేంటి అని క్వెషన్ చేసే వరకు కూడా ఆ విషయం ఎవరికీ తెలీదు. సో, అంటే ఇక్కడ ఏంటి ఇమాన్యుయల్‌కి ఏమన్నా సపోర్ట్ ఇటువైపు నుంచి ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు అసలు. హుహుహు. ఆయనొచ్చి మాట్లాడే వరకు కూడా నిన్న ఎపిసోడ్‌లో దాని గురించి ఆర్గ్యూ చేసినా, డిస్కస్ చేసినా అక్కడ వీడియో చూపించి అడిగారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ తెలిసింది దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే. బిఫోర్ అసలు ఆ విషయం అనేది ఎవరికీ పెద్దగా మైండ్‌లోకి రాలేదు. హుహుహు. సో, నాగార్జున గారు ఎందుకు ఇమాన్యుయల్ వైపు స్టాండ్ తీసుకున్నారా? సపోర్ట్ చేసు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఓకే. అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్ కూడా నాగార్జున గారితో హరిత హరీష్ గారు ఆర్గ్యూ కూడా చేశారు. హ్మ్. హ్మ్. సో, ఆ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? ఆబ్వియస్లీ నేనైతే ఫ్రాంక్లీ ఐ కెన్ స్పీక్ దట్ ఐ వాస్ ఔట్ బ్రోకెన్. ఓకే. సో, అది నేను నార్మల్‌గా అయితే నేను తీసుకోలేకపోయాను. నేను అదే ఇందాక చెప్పాను కదా! అట్‌లీస్ట్ ఆ ఎపిసోడ్‌లో అది వేసినా కూడా టెలికాస్ట్ చేయకపోయినా కూడా సరిపోయేదేమో. బికాజ్ యాహ్! ఇద్దరి వైపులా ఉంది. ఒక మాట ఇక్కడి నుంచి వచ్చింది. ఒక మాట ఇక్కడి నుంచి వచ్చింది. సో, ఇప్పుడు ఇమాన్యుయల్ గారు కూడా వినలేదు అననంటే ఆయన విన్నారు కాబట్టి ఆయన సర్కాజంలో ఆయన ఆ జియో అనే పదం యూజ్ చేశారు యాక్చువల్‌గా. ఓకే. సో, ఆబ్వియస్లీ ఇంకా సపోర్ట్ అంటారా? సో, నేను అదే అన్నాను కదా! నాకు క్లారిటీ లేదు యాక్చువల్‌గా ఇంకా ఆ విషయం మీద. సో, నాకు వేరే క్లిప్స్ కూడా నాకేమి కనపడలేదు దాని గురించి. సో, బట్ నాకు ఎంతవరకు అర్థమైందో, నాకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చూసాననేది నేను మీకు షేర్ చేశాను. అది. సో, ఓకే. ఆహా! రెడ్ ఫ్లవర్ అని మాట్లాడుకున్నారు అని చెప్పేసేసి. అనుకుంటున్నారు అనంటే, అనుకుంటున్నారనంటే నేను అనుకోవట్లేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేసి. సో, ఓకే. అది నిజంగానే లేదు ఇమాన్యుయల్ నువ్వు ఇది అని అనటం వేరు. లేదు ఇమాన్యుయల్ నిన్నిలా అంటున్నారు అననంటే ఈ 2 చాలా డిఫరెంట్ వర్డ్స్ అని నేనంటా. అది. ఆయన బయటకు పంపించేయండి. దమ్ముంటే నన్ను బయటకు పంపించేయండి అని మాట్లాడడం. ఫుడ్ మానేయడం. సో, దాని గురించి వాళ్ళందరూ కూడా గొడవ పడడం. ఇదంతా చూసిన తర్వాత ఏమనిపించింది? నేను అదే దీని గురించి ఆహ్, ఆయనది గూడా ఒక 'బిగ్ బాస్'తో మాట్లాడిన క్లిప్పింగ్ ఒకటొచ్చింది యాక్చువల్‌గా. సో, 2 విషయాలు యాక్చువల్లీ ఈ వీక్‌లో మొత్తం ఆయన్ని హైలైట్ చేసి, కార్నర్ చేసింది 2 విషయాలేంటంటే ఫస్ట్ థింగ్ జియో అనే వర్డ్. సో, దానికి ఆయన గూడా ఏమన్నారు ఆహ్, నేను ఒప్పుకుంటాను బికాజ్ హి ఈజ్ స్టిల్ ఇన్ ది బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఆ ఎగ్జాక్ట్ కన్వర్జేషన్ ఆయనకు కూడా గుర్తు రావట్లేదక్కడ. ఎందుకంటే యాజ్ ఎ జనరల్ నేచర్ ఆయన బయట కూడా నేను చూసిన దాన్ని బట్టి పర్స్పెక్టివ్ చెప్తున్నా. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, లేదు కన్నా నువ్వు ఇలా అన్నావు అని అన్నప్పుడు ఓకే. బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ వదిలేస్తా. అదే నిజమైతే ఐ యామ్ సారీ ఫర్ థట్. కానీ నా ఉద్దేశ్యం అది కాదని హి జస్ట్ పుట్ అక్రాస్ హిస్ వర్డ్స్. సో, అక్కడ కూడా సేమ్ ఆయన అదే చేశారు. బట్ సెకండ్ విషయం ఏదైతే వచ్చిందో ద హోల్ హౌస్ ఎవరైతే ఆయనతో ట్రావెల్ చేశారో ఒక 5 డేస్ ఆర్ 4 డేస్ ఆర్ మేబీ ఆయనతో ఎంతవరకైతే ఇంటరాక్ట్ అయ్యారో మేబీ అది మేల్, ఫీమేల్ ఆ 2 జెండర్స్ కాబట్టి మేల్, ఫీమేల్ ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో సో, దే ఆల్ హ్యావ్ సీన్ దట్ పర్సన్ అసలు ఆయన ఏంటి అనేది. లౌడ్ ఆర్ మేబీ వాయిస్ అదంతా పక్కన పెడితే అసలు ఎళ్ళటమే అరుస్తూనే లేరుగా 6, 7 డేస్.
డెఫినెట్లీ 24 అవర్స్‌లో చాలా కనిపిస్తది. మనిషిలో ఒకసారి సైలెంట్‌గా ఉంటారు. ఒక దగ్గర మాట్లాడతారు. ఒక దగ్గర సో, మనం ఆ మనిషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం డెఫినెట్‌గా. సో, ఆ 14 మెంబర్స్ స్ట్రెయిట్ అవే జస్ట్ ఒక 5 సెకండ్స్ క్లిప్ చూపించంగానే ఆ మాట సెంటెన్స్‌కి డిసైడ్ చేసేస్తే ఒకళ్ళ నేచర్‌ని, ఒకళ్ళ క్యారెక్టర్‌ని మీరు డిసైడ్ చేసేస్తే దట్ ఈస్ నాట్ రైట్ థింగ్. అట్‌లీస్ట్ ఇప్పుడు అందరు చేతులెత్తారు. ఎవరికి అర్థమైంది అనంగానే అందరూ చేతులెత్తారు. బట్ రితు టుక్ ద స్టాండ్ అనిపిచ్చింది. బికాజ్ తనకి వేరేగా అర్థమైంది. షీ వాస్ ఇన్ మేబీ షీ మైట్ బి ఇన్ డైలమా. ఎందుకంటే తను పెట్టిన పాయింట్ కూడా నాకు ఎగ్జాక్ట్ షూట్ ద పాయింట్ లాగా లేదు. సో, తను కూడా ఏంటంటే డైలమాలో ఉంది. మేబీ ఇంకా క్లారిటీ తీసుకోవాలేమో నేను అనేసి ఆలోచన. దట్ ఈస్ ఆల్సో ఫైన్. అట్‌లీస్ట్ ఒక పర్సన్‌ని ఇప్పుడు మనం హౌస్‌లో గురించి చెప్పట్లే నేను. జనరల్‌గా కూడా బయట ఇప్పుడు ఏదైనా ఎవరితోన్నా ఇష్యూ వస్తే వి షుడ్ నాట్ బి జడ్జ్‌మెంటల్. ఎందుకంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద రాజ్యాంగాలు, చట్టాలు ఇయన్నీ ఉన్నాయి. వాడు ఏదన్నా మర్డర్ చేశారనంగానే తీసుకెళ్ళి ఊరేసేయరుగా వాళ్ళని. వాదోపవాదాలు నడుస్తాయి. అన్ని సాక్ష్యాలు ఇయన్నీ సమకూరుస్తారు. కొన్ని సంవత్సరాలు పడతది. సో, అట్లాగే ఏదన్నా ఒక విషయం ఉన్నప్పుడు గూడా అట్‌లీస్ట్ కొంచెం టైం తీసుకోవాలి, మాట్లాడాలి. అట్‌లీస్ట్ ఆ 14 మెంబర్స్‌లో అయినా సరే ఎవరన్నా వచ్చి హరీష్ గారు ఏంటి మీరు ఇట్లా ఎందుకు మాట్లాడారు? ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడారు? అసలు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? అసలు దానికి ముందు ఏం జరిగింది? ఎందుకంటే ఆ క్లిప్‌లో క్లియర్‌గా ఆయన అంటున్నారు గదా! ఆహ్, సెకండ్ థింగ్ ఆహ్, ఈ మనిషి సెకండ్ టైమ్ పర్సనల్ అయ్యాడు. ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అని. సో, ఆడవాళ్ళతోనే అది గూడా ఏ టైంలో జరిగింది? వీళ్ళకి ఆ టాస్క్ నడుస్తుంది. కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఆ కెప్టెన్సీ టాస్క్‌లో వీళ్ళు ఓనర్స్ అందరూ ఒక సైడ్ కూర్చున్నారు. ఓనర్స్ కాదు. ఎవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక సైడ్ నుంచున్నారు. వేరే వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేయట్లేదో వాళ్ళు వేరే దగ్గర దాంట్లో మోస్ట్‌లీ టెనెంట్సే ఉన్నారని నేను అనుకుంటున్నా. టెనెంట్స్. సో, ఓనర్స్ అండ్ మిగతా టెనెంట్స్ గేమ్ ఆడుతున్నారు. సో, ఈ లోపులో ఇమాన్యుయల్ గారి నుంచి ఒక మాటొచ్చిందంట. ఆడవాళ్ళతో ఏది సంచాలకుడితో అవుతున్నప్పుడు డిబేట్ అవుతున్నప్పుడు పవన్ పైన చేయి పెట్టేసారు గదా! యాక్చువల్‌గా. సో, డిబేట్ అవుతున్నప్పుడు ఓకే. సంచాలకుడి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం మీరొచ్చేసేయండి. లెట్స్ నాట్ డిబేట్ అనేసేసి అనన్నారు అననేసి. ఈ ప్రాసెస్‌లోనే అందరూ అరుస్తున్నారు గదా! పైన చేయి పెట్టేసారు, చేయి పెట్టేసారు అది ఇది అనంటే, ఈ ప్రాసెస్‌లో ఆయన ఒక డైలాగ్ వదిలారు. ఇమాన్యుయల్ గారు. ఆడవాళ్ళతోనే మాట్లాడతావా? వాళ్ళు నీకు తిరిగి సమాధానం చెప్పలేరేమో వాళ్ళు. నువ్వు గట్టిగా అరిచేస్తే వాళ్ళు భయపడి మాట్లాడరేమో. మగవాళ్ళం మాతో మాట్లాడు మేము సమాధానం చెప్తాము అనని. ఇప్పుడు హరీష్ గారిని అన్నదేంటిది? జెండర్ డిస్క్రిమినేషన్ చూపిచ్చారనేసేసి అని అంటున్నారు. ఆడవాళ్ళతోనే మాట్లాడతావా? వాళ్ళు నీతో మాట్లాడలేరేమో మగవాళ్ళతో మాతో మాట్లాడు. మేము నీకు సమాధానం చెప్తాం అననంటే, ఆడవాళ్ళు మాట్లాడలేరు, మగవాళ్ళు మాట్లాడగలరంటే జెండర్ డిస్క్రిమినేషన్ కాదా ఇది? జెండర్ డిస్క్రిమినేషనే గదా! ఆడవాళ్ళు సరే పోనీ ఇప్పుడు బయట ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారు గదా! అనేసి అనంటారు. అంటే సున్నితంగా ఉండి స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టే ఆడవాళ్ళు లేరా? ఓన్లీ మగవాళ్ళే గట్టిగా మాట్లాడి టాకిల్ చేసుకోగలరా? ఆడవాళ్ళు గూడా సున్నితంగా ఉన్న గట్టిగా మాట్లాడి తనుజ వెల్ డిఫైన్డ్ గదా! అతన్ని. అప్పుడు నామినేషన్స్ అప్పుడు. శ్రీజ వీళ్ళందరూ మాట్లాడినప్పుడు తను బానే డిఫెండ్ చేసుకుంది గదా! సో, జెండర్ డిస్క్రిమినేషన్ ఈయన గురించి మాట్లాడటం కన్నా, జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇది జెండర్ డిస్క్రిమినేషన్ కాదు అనంటే ఇది కూడా కాదు. ఓకే. ఇది జెండర్ డిస్క్రిమినేషన్ అయితే ఇదే అవుతుంది. సో, మాట్లాడాల్సిన పాయింట్ ఏ టు డి వరకు మాట్లాడుకోవాలి. ఒక విషయం జరిగినప్పుడు. అంతేగాని బి నుంచి తీసేసి మీరిట్లా చేశారు అనేది అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్. ఓకే. సో, అంటే నాగార్జున గారు కూడా అదే డిసైడ్ చేశారు కదా! మీరు స్టేట్మెంట్ ఇచ్చేసారు అది తప్పు అన్నట్టు. అదే అంటున్నా. ఇప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చేసారనంటే అండర్‌స్టాండ్ అనన్నారు. ఆయన భావం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నా నేను. సో, హి డిడ్న్ట్ మీన్ ఇన్ థట్ ఆడవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు తనూజాతో డిబేట్ వచ్చినప్పుడు గాని, బర్నీ గారితో డిబేట్ వచ్చినప్పుడు కానీ, ఇమాన్యుయల్‌తో డిబేట్ వచ్చింది ఆయన టోన్‌లో ఎటువంటి చేంజ్ లేదు. ఓకే. ఆయన పాయింట్ పెట్టాలనుకున్నారు స్ట్రాంగ్‌గా పెట్టారు. అంతేగాని ఎదుటి వాళ్ళు ఆడవాళ్ళురా, పెద్దవాళ్ళురా, చిన్నవాళ్ళురా అనే డిస్క్రిమినేషన్‌తో ఎక్కడా గూడా ఆయన టోన్‌లో డిఫరెన్స్ లేదు. ఓకే. మరిప్పుడంటే ఈ ఫుడ్ మానేయడం, హౌస్ నుంచి నన్ను పంపించేయండి నేను వెళ్ళిపోతా అని మాట్లాడడం. ఇదంతా ఏంటి మరి అంటే వాళ్ళతో గేమ్ ఆడలేక? లేదంటే ఇదే ఆయన గేమ్ స్ట్రాటజీయా? అదే చెప్తున్నా. యాక్చువల్‌గా ఆయనది హి ఈజ్ లైక్ ఎ పాట్ బ్రేకర్. ఓకే. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ అవే ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ గేమ్ స్ట్రాటజీ అది కూడా ఆహ్, మాట్లాడేసుకొని అలా అయినా ఎళ్ళండి. కానీ ఎప్పుడైతే సడెన్‌గా 5 మినిట్స్ క్లిప్ చూపిచ్చేసేసి హౌస్‌మేట్స్ అందరూ కూడా ఆహ్,
ఒక నెరేషన్ సెట్ చేసేసి క్యారెక్టర్ అసాసినేషన్ లాగా వచ్చిందో, సో అది ఆయనకి చాలా గట్టిగా తగిలింది. ఆ పర్సన్ తన లైఫ్‌లో ఇన్ని ఇయర్స్ ఒక జర్నీ చేసి, ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' ఒక జర్నీ వచ్చిందని దాన్ని యాక్సెప్ట్ చేసి ఎళ్ళినప్పుడు, సో ఇప్పుడు బయట ఏంటి హి బీన్ ఎ రీజినల్ హెడ్ ఫర్ ద 4 స్టేట్స్ సౌత్. ఆయన కింద ఒక 20 మెంబర్స్‌ని ట్రైన్ చేసి, గైడ్ చేసి మొత్తం ఈ అంటారు కదా! యాజ్ ఎ మొత్తం హెడ్‌గా ఉండి నడిపించిన మనిషి. అలాగే తర్వాత తన లైఫ్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మొత్తం ఒక కంపెనీని రన్ చేస్తూ, ఇంత దాన్ని బిల్డ్ చేసుకొని ఎళ్ళిన మనిషిని, ఇప్పుడు సంజన గారు టక్‌మని లేసి ఈ ఆడవాళ్ళని ఇలా చూస్తారు అనేసనంటే, అదే ఆమెని ఆ ఇంట్లో బాడీ షేమింగ్ జేయడం జరిగింది. మేము 8 మందే, తొమ్మిదో ఆవిడ నువ్వు లేవు అనేది ఫస్ట్‌లో ఆమెని ఎవ్వరు యాక్సెప్ట్ చేయల. సో, బీయింగ్ ఏ మెచ్యూర్డ్ పర్సన్ అప్పుడు 'హరీష్' గారు, సో, ఆయన అందరిలాగా ప్రవర్తించలేదు. ఆయన చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నారు. ఆయన డెకోరం మెయింటైన్ చేస్తూ అసలు ఏం ప్రాబ్లమ్ వస్తుంది, టెనెంట్స్‌కి, సంజనాకి ఏం ప్రాబ్లమ్ వస్తుందనే కోణంలో ఆవిడతో మాట్లాడటం జరిగింది. అలాంటి మనిషి ఏ బేసిస్ మీద చెప్పారో నాకు నిజంగానే అది ఆమెని ఇన్వాల్వ్ కూడా చేయలేదు కాన్వర్జేషన్‌లో. సో, అంత 5 మినిట్స్ క్లిప్ చూసేసి అట్లా జడ్జ్ చేసేసి మాట్లాడే అంత, సో, ఆబ్వియస్‌లీ పాతది జరిగిందంతా మర్చిపోయి ఆ ఫ్లిప్ ఏదైతే కనిపించిందో హి కుడ్ నాట్ ఏబుల్ టు టేక్ థాట్. బికాజ్ ఆయన ఎట్లా ఏదైనా ఉన్నా కూడా అట్‌లీస్ట్ ఫేస్ మీద మాట్లాడతారు. ఇది రాంగ్ అంటే రాంగ్ అని, రైట్ అంటే రైట్ అని చెప్తారు కాబట్టి, సో, ఆయనకి అట్లా అందరూ ఒకేసారి అట్లా చేసేసరికి డెఫినెట్‌లీ బట్ అంటే ఎన్నో ఫేస్ చేసి హౌస్‌లోకి వెళ్లారు. మరి హౌస్ నుంచి పంపించేయండి అనడం గాని, ఫుడ్ మానేయడం గాని, అది అంటే కంటెస్టెంట్‌గా అది కరెక్ట్ కాదు కదా! హౌస్‌లోకి ఒకసారి గేమ్ ఆడడం. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. దీనికి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇదే సంఘటన ఏదైనా బయట జరిగిందనుకోండి. ఇప్పుడు బయట సపోజ్ మన పక్కన వాళ్ళకో, ఎవరికో జరిగింది ఆఫీస్‌లో మన కొలీగ్స్‌కో ఎవరికో. ఇప్పుడు మనకొక 10 మంది ఉంటారు బయట. ఆ 10 మందిలో మనం అట్‌లీస్ట్ ఒక ఇద్దరితో మాట్లాడతాం. అంటే 24/7 వాళ్ళతో ఉండం కాబట్టి వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు ఎందుకు ఇంత పట్టించుకుంటున్నావు అని ఒకళ్ళు చెప్తారు. లేకపోతే పోనీ ఎళ్లి మాట్లాడేసేయి నీ లోపల ఉన్నది క్లియర్ ఔట్ అయిపోతది కదా! అని చెప్పేసేసి ఒకళ్ళు చెప్తారు. అలా మూడో వాళ్ళు మూడోది చెప్తారు. లేకపోతే మన పేరెంట్స్‌తో మాట్లాడుకుంటే ఎవరో ఒకళ్ళతో మాట్లాడుకొని మనం ఆ జోనర్‌లో ఉండము. అంటే ప్రెషర్ కుక్కర్ జోనర్ అంటాం చూడండి. దాంట్లో ఉండము. ఇప్పుడు ఇక్కడ ఒక 15 మెంబర్స్‌లో 14 మెంబర్స్ అలా నిన్ను జడ్జ్ చేసేసినప్పుడు, ఇక నీకు అసలు ఆ 'బిగ్ బాస్' హౌసే అలాంటిది. నీకు ఎవరితో మాట్లాడాలి? అసలు నువ్వు దాన్ని బయట పెట్టాలి. ఇప్పుడు ఏ మనిషి అయితే దాన్ని లోపల తీసుకొని ఏది లోపల పెట్టుకోలేని మనిషి, అన్నీ బయటికి మాట్లాడేయాలనుకున్న మనిషి, ఇప్పుడు ఇది ఇట్లా క్యారెక్టర్ మీదకొచ్చేసింది. తనకి తెలీదు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో. మా వైఫ్ ఉన్నారక్కడ. తనొక్కతే ఉంటుంది. సో, ఇయన్నీ థింగ్స్ తనని బాదర్ చేసినప్పుడు ఆబ్వియస్‌లీ తన స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఆహ్, 'బిగ్ బాస్' జర్నీ 3 మంత్స్ జర్నీ. తర్వాత ఇంకా మాది లైఫ్ లాంగ్ జర్నీ మాదుంటదక్కడ. సో, అలా మా ఇద్దరి లైఫ్ కంటే అప్పుడు 'బిగ్ బాస్' జర్నీ నాకు ఎక్కువ అనిపిచ్చట్లేదు నాకు. సో, ఆబ్వియస్‌లీ ఐ యామ్ కన్సర్న్డ్ అబౌట్ హర్ అండ్ బయట ఔట్‌సైడ్ వరల్డ్ బికాజ్ హి నోస్ ఎలా పీపుల్ మీరు చూస్తున్నారు ఆబ్వియస్‌లీ ట్రోల్స్ ఎట్లా వస్తున్నాయో, ఎవరు ఎవరిని ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారనేది, సో, ఎట్లా జడ్జ్ చేస్తున్నారనేది కూడా చెప్తున్నారు. సో, ఇప్పుడు 'హరీష్' గారిని మేబీ 'అగ్ని పరీక్షలో' ఒక 15 డేస్ చూసారేమో, ఒక జస్ట్ బిట్ వైస్ టాస్క్స్ వైస్ చూసారేమో. ఆర్ మేబీ హౌస్‌లో వచ్చినాక ఒక 4, 5 డేస్ చూసారేమో. సో, ఈ లోపులో ఆళ్ళు పెట్టే కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రకంగా జడ్జ్ చేసేసేదట్టు కమెంట్స్ పెట్టాల్సిన కమెంట్స్ కూడా కావవి యాక్చువల్‌గా. వెరీ డీమీన్ కమెంట్స్ అసలు చాలా ఎంత దిగజారిపోయిన కమెంట్స్ అంటే అట్లా అట్లా పెడుతున్నారు యాక్చువల్‌గా. సో, అది ఎంత వరకు కరెక్టు. ఇప్పుడు ఆ మనిషి వాస్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ లైఫ్ అండ్ ఇన్ ద సెన్స్ మా ఇద్దరి లైఫ్. ఎవరితోనూ ఫ్రెండ్‌షిప్ చేయను. నేను ఎవరితోనూ ఫ్రెండ్‌షిప్ చేయడానికి రాలేదు అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో, ఎవరి మీదో కోపంతోనో, ఎవరి మీదో అలగతోనో మానేయడం, తిండి మానేయడం, లేదంటే నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను అదే చెప్తున్నాను గదా! ఇప్పుడు కరెక్టా? రైటా? రాంగా? అని చూసుకుంటే యాస్ పర్ ఫార్మాట్ కరెక్ట్ అని చెప్పం మనం ఎవరు కూడా. అది 'హరీష్' గారే కాదు ఎవరు చేసినా కూడా మనం కరెక్ట్ అని చెప్పం మనం యాక్చువల్‌గా. బట్ సిట్యుయేషన్ ఎటువంటిది అది కూడా పరిగణనలోకి తీసుకోవాలి గదా! ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేశారనంటే అసలు ఎందుకు చేశారు? ఎందుకంటే వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అందరూ పర్ఫెక్ట్‌గా ఉంటామని చెప్పేసి మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. లాస్ట్ ఎపిసోడ్, నైట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఏమనిపించింది? ఈ నామినేషన్స్ అందరూ కలిసి టార్గెట్ చేశారు అని ఏమైనా అనిపించిందా? లేదంటే ఆయనే అందరి మీద ఏమైనా ఎక్కువగా రియాక్ట్ అయ్యారు అనిపించిందా?
నామినేషన్ పాయింట్ వచ్చేటప్పటికి నేను కూడా ఎవ్రీబడి షుడ్ అది ఒక ఎట్లాంటి ఎపిసోడ్ అంటే నామినేషన్ ఎపిసోడ్ ఇండివిజువల్గా ఎవరి స్పేస్ వాళ్ళకి దొరుకుతుంది యాక్చువల్గా. సో స్క్రీన్ స్పేస్ అంటాం కదా, స్క్రీన్ టైమ్ ఆర్ స్క్రీన్ స్పేస్. సో యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది కూడా అందుకోసమే యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ ఆ స్పేస్ని డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. వాళ్ళ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా పెట్టాలి. నువ్వు లౌడర్ వేలో పెడతావో, నువ్వు నీ నీ నేచర్ ప్రకారం స్లోగా ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు. ఆ స్టైల్‌లో పెట్టుకుంటావా అనేది ఇది టోటల్లీ డిపెండ్స్ అపాన్ యూ. నోవేర్ బిగ్ బాస్ హాస్ సెడ్ థట్ మీరు ఇట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడకూడదు, ఇది చేయకూడదు. ఆయన ఎవరెవరిని చేయొచ్చు, ఎవరెవరిని చేయకూడదు అంతవరకే చెప్తారు. నీ పాయింట్స్ వచ్చినప్పుడు యూ కెన్ పుట్ ఇట్ అక్రాస్. దట్ ఈస్ యువర్ స్క్రీన్ స్పేస్. సో యాస్ పర్ ది బిగ్ బాస్ ఫార్మాట్. సో ఆబ్వియస్లీ దాని ప్రకారంగానే అందరూ మాట్లాడుకున్నారు, పెట్టుకున్నారు, చేసుకున్నారు అది. సో ఇది ఇంతే చేయాలి, ఇంత కొలతలేసుకొని చేయాలి అని అంటే అది వాళ్ళ వాళ్ళ ఎమోషన్‌ని బట్టి ఉంటది ఇంకా అది. ఓకే. అంటే ఎక్కువగా ఆయన రియాక్ట్ అయ్యారని ఏమన్నా అనిపించిందా మీకు? లేదంటే వీళ్ళు కావాలని టార్గెట్ చేసినట్టు అట్లా ఏమైనా అనిపించిందా? అదే చెప్తున్నాను గదా! ఇక్కడ ఈ 2 పాయింట్స్ పర్స్‌పెక్టివ్ నుంచి చూడగూడదు. ఎందుకంటే ఆ స్పేస్ మనకి వచ్చినప్పుడు మనలోని ఎమోషన్ చాలా స్ట్రాంగ్, చాలా హర్ట్ అయ్యాము అన్నప్పుడు అదే బయటికి కనిపిస్తది యాక్చువల్‌గా. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాము అనంటే ఎప్పుడో సహనం కోల్పోయినప్పుడు ఒక రకమైన మాటొస్తది. లేదు ఇంకా బిల్డప్ అవుతుంది, లేదు క్లారిఫై చేసుకునే స్టేజ్‌లోనే ఉంది అన్నప్పుడు ఒక రకమైన మాటొస్తది. సో అదే అంటున్నాను. ఆ టైంని మనం దాన్ని జడ్జ్ చేయలేం ఓకే. యాక్చువల్‌గా. అంటే మీ మీ లైఫ్‌లో, మీ రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా ఆయన ఇట్లా బిహేవ్ చేయడం, లేదంటే ఆయన రెగ్యులర్‌గా ఇట్లాగే ఉంటారా? లేకపోతే ఇట్లా బిహేవ్ ఈ చేయడం రకంగా ఎప్పుడైనా బిహేవ్ అనిపించిందా? జేయటం, ఇన్ని రోజులు ఫుడ్ మానేయటమైతే ఎప్పుడు లేదు. ఎప్పుడూ లేదు. ఇదే ఎప్పుడు ఫస్ట్ లేదు. టైమ్. ఇదే ఫస్ట్ ఓకే. టైమ్. నేను అదే చెప్తున్నాను గదా! సో, ఆ హౌస్‌లో మాట్లాడుకోవడానికి ఒకళ్ళన్నా ఉన్నా అట్‌లీస్ట్ సో, తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ ముందు అండ్ రాము ముందు హి ఓపెన్డ్ అప్. ఆయన కన్సర్న్ ఏంటి అనేది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 'అగ్ని పరీక్షలో' గూడా ఆయన ఫస్ట్ స్టేజ్ మీద ప్రోమోలోనే ఏసారు ఈ డైలాగ్. శ్రీముఖి గారిని చూస్తూ చెప్పారు యాక్చువల్‌గా. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ ఎ ఛాన్స్ దట్స్ ఫైన్. బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడు అదే మాట మీద వచ్చింది కాబట్టి హి టుక్ ఎ స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో, అయితే ఇప్పుడు ఆయన గేమ్ ఆడుతున్నాడు. ఈ గేమ్‌లో అందరూ కూడా వాళ్ళ గేమ్‌ని మర్చిపోతున్నారు. ఆయన ఒరిజినల్ అది గాదు. ఓకే. గేమ్ ఆడేవాళ్ళలో సంజన గారు అండ్ ఇంకా హరిత హరీష్. ఓకే. వీళ్ళిద్దరూ గేమ్ ఆడుతున్నారు. సో, వీళ్ళందరూ వీళ్ళ ట్రామాకొచ్చేసారు. వీళ్ళ ఉచ్చులో పడిపోయారు. ఉచ్చులో పడిపోయి వాళ్ళ గేమ్ ఆడడం మర్చిపోతున్నారు ఓకే. అనేది కొంతమంది మాట్లాడుతున్నది. ఇది కరెక్టే అంటారా? అయితే డెఫినిట్‌గా అది నేను కూడా ఇంకా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ సెకండ్ వీక్ వరకు చూసుకున్న ఫస్ట్ వీక్ నుంచి తను గుడ్డు దొంగతనం చేశారు. అక్కడి నుంచి కాంటెంట్ క్రియేట్ అయింది. అవును. సో, అక్కడి నుంచే స్టార్ట్ అయిందంతా. స్టార్ట్ అయిందంతా. సో, తర్వాత ఈయన గూడా. సో, ఈయన స్టైల్‌లో ఈయన యారగెంట్‌గా ఉన్నా గానీ, సో, ఈయన గూడా కొంచెం థమ్స్ అప్ యాహ్! ఎమాన్యుయల్‌తో ఈ ఇష్యూ గానీ, ఇదంతా అంటే కాంటెంట్ క్రియేట్ చేసేది వీళ్ళిద్దరే. సో, వీళ్ళందరూ వీళ్ళు చేసిన దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. నామినేషన్స్ అంతా దాని మీదే జరుగుతున్నాయి. ఓకే. సో, వాళ్ళేం ఆడుతున్నారు, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ గేమ్ ఏంటి అనేది మర్చిపోయి వీళ్ళిద్దరు ఏదైతే చేస్తున్నారో ఓకే. దీని గురించి డిస్కషన్ చేయడానికి వాళ్ళకి డైవర్ట్ సరిపోతుంది. చేసేసారు హౌస్ మొత్తాన్ని అని ఆ! అంటారు మీరు. ఓకే. సో, ఇదైతే నేను యాక్చువల్లీ ఇప్పటి వరకు నన్ను ఎవరు అడగలేదు. యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ హస్ బీన్ ఆస్కింగ్. సో, యాక్చువల్లీ దీనికి ఆన్సర్ నాకు కూడా తెలీదు కాబట్టి స్టిల్ నాకు కూడా ఇంకా క్లారిటీ కావాలి కాబట్టి మేబీ నేను ఒక సజెషన్ ఇవ్వగలుగుతా ఈ విషయంలో. మీరు ఆన్సర్ అడిగారు కాబట్టి. మేబీ బిగ్ బాస్ ఏం చేయొచ్చంటే వీళ్ళిద్దరిని సీక్రెట్ రూమ్ ఏదో అంటారు కదా! హ్మ్. అలా పెట్టేసేసి వీళ్ళిద్దరిని విడివిడిగా వదిలేయాలి. అప్పుడు ఒక 1 ఆర్ 2 డేస్ ఆర్ మేబీ ఆ వీక్ వరకు ఆ హౌస్‌మేట్స్ గేమ్ అబ్జర్వ్ చేస్తే సో, తెలిసిపోతది. వాళ్ళ గేమ్ నిజంగానే ఏ అంటే వీళ్ళ గేమ్ నిజంగానే ఆగిపోయిందా? లేకపోతే వాళ్ళ చుట్టూనే నడుస్తుందా? లేదా వాళ్ళ గేమ్ స్టిల్ అలైవ్ గానే ఉందా అనేది తెలిసిపోతది. అని నా సజెషన్ అంతే ఇది జస్ట్. ఓకే. సో, మేబీ తెలీదు. దట్స్ వాట్. ఎందుకంటే ఓకే. మీరు చెప్పిన క్వెషన్ ఏదైతే ఉందో నేను కూడా నాకు ఆ పర్స్‌పెక్టివ్‌లో నాకు అట్లా ఏమి అనిపించలేదు యాక్చువల్లీ ప్రస్తుతానికైతే. ఓకే. అది. రైట్. సో, టాస్క్‌లు ఇచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు బానే ఆడుతున్నారు. ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఏమన్నా అనుకుంటున్నారా ఈ వీక్? ఛాన్స్ ఉందో లేదో నేను చెప్పలేను. బట్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకే. అది. అంటే హరిత హరీష్ గారి కంటే ఇంకా అన్‌ఫెయిర్ వీళ్ళు ఎలిమినేషన్ అవ్వచ్చు ఇప్పుడు నామినేషన్ అయిన వాళ్ళలో అని మీరెవరి పేరు అనుకుంటున్నారు ఈ వీక్ ఎలిమినేషన్?
ఈ వీక్ ఎలిమినేషన్‌లో అదే చెప్పడం కష్టం. బికాజ్ ఫార్మాట్ మనకి బయట కనిపించేంత వరకు తెలుస్తది. ఓటింగ్ అంటారు. ఆ ఓటింగ్ లోపల ఓటింగ్ ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ సమ్ స్టాటిస్టిక్స్ ఓటింగ్ అంటారు. అది అసల వాళ్ళ సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటది? ఏంటిదనేది అసలు ఏం ఫ్యాక్టర్స్, పారామీటర్స్ అన్నీ గూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి అనే దానికి గూడా ఆహ్, నేను విన్నదే జెప్తున్నాను. లాస్ట్ వీక్ ఆవిడ పేరేంటి? సృష్టి. 'షష్టి' గారు ఎళ్ళిపోయారు. సో, 'షష్టి' గారు ఎళ్ళిపోయింది గూడా నేను విన్నదే. అది 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు చెప్పింది గూడా గాదు. ఏంటంటే ఎక్కడ కనపడలేదు ఆమ. అందుకే వెళ్ళిపోయి ఉండొచ్చు అని జెప్పేసేసి అన్నారు. సో, నిజంగానే కనపడటం గురించి అననంటే మరి ఎవరైతే కనపడట్లేదో మేబీ వాళ్ళు అయ్యుండొచ్చు. వాళ్ళలో గూడా ఇంకా తక్కువలో ఎవరన్నా ఉన్నారనంటే ఇంకా వాళ్ళలో ఇంకా తక్కువ ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళవ్వుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఈవెన్ కనిపించకపోయినా గూడా కొన్ని వోటింగ్స్ కూడా బయట చాలా డిఫరెంట్‌గా వినిపిస్తున్నాయి. సో, అది ఇంకా ఎట్లా ఉంటది స్ట్రాటజీ ఏంటో మరి నేను గూడా చెప్పలేను దాన్ని. యెస్. ఈయన గేమ్ అంటే కొంతమందికి జెన్యూన్ అనిపిస్తుంది. కొంతమందికి బాగా యారగెంట్‌గా ఉన్నారనిపిస్తుంది. ఓకే. కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చట్లేదు. సో, ఈ క్యారెక్టర్‌తో ఆయన డెఫినిట్‌గా లాస్ట్ వరకు ఉండగలుగుతారు. సర్వైవ్ అవుతారు. ఆర్ విన్నర్ అవుతారు. లేదా టాప్ 5 వరకు ఎళ్తారు అని ఏది మీరు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు? నేను ఇందాక గూడా అదే చెప్పా. యాక్చువల్‌గా డెఫినైట్‌లీ ఒక పర్సన్ హూ ఈజ్ అసలు ఎటువంటి కెమెరా ఫేసింగ్ గాని, ఎటువంటి లైఫ్‌లో ఎప్పుడు అసలు అలవాటు లేని ఒక పర్సన్ హ్మ్. దట్ టూ ఒక చాలా కొన్ని ఈ లో స్టేజెస్‌లో ఆయన లైఫ్‌లో ఆయన ఫేస్ చేసిన దాని నుంచి స్ట్రెయిట్ అవే ఒక నేషనల్ టెలివిజన్ ముందుకి వెళ్ళి ఆడటం. సో, డెఫినిట్‌గా ఒక కొత్త ఎన్విరాన్మెంట్‌లోకెళ్ళినప్పుడు డెఫినెట్‌గా అందరికీ టైం పడతది. హ్మ్. జెల్ అవ్వడానికి, సెట్ అవ్వడానికి, ఆ మెంటాలిటీస్ సెట్ అవ్వడానికి. సో, ఆ ప్రాసెస్‌లో ఆయనలోని అసలైన హ్యూమర్ సైడ్ ఏదైతే ఉందో, అది ఇంకా అసలు బయటికి రాలేదని నేను బయటికి రాలేదు ఇన్ ద సెన్స్ ఎట్ టైమ్స్ అది వచ్చింది. బట్ ఇట్ వాజంట్ హైలైటెడ్ ఇన్ ఎ వే దట్ ఇట్ షుడ్ బి. హైలైట్ చేయాల్సిన మేనర్‌లో హైలైట్ అవ్వలేదు అని చెప్పి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను. ఆల్రెడీ హౌస్‌లో జరిగేటప్పుడు బికాజ్ నా కాన్సంట్రేషన్ మొత్తం ఆయన చుట్టే తిరుగుతూ ఉంటది కాబట్టి స్క్రీన్‌లో చూసేటప్పుడు కూడా. సో, ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారనేది నేను ఇక్కడి నుంచి గెస్ చేసేసగలను. అంటే గెస్ ఇన్ ద సెన్స్ నాట్ 100% అటు ఇటుగా. మోస్ట్‌లీ అటు ఇటుగా. సో, యాహ్! ఓకే. హి ఈస్ ఇన్ హిస్ హ్యూమర్ సెన్స్ అనేసి నాకు తెలిసిపోతది. సో, అది బయటికి కంప్లీట్‌గా వస్తే డెఫినైట్‌లీ ఇప్పుడున్న నేచర్‌ని ఓవర్ పవర్ చేసేస్తది. డెఫినెట్‌లీ. టాప్ 5 ఆర్ విన్నర్? టాప్ 5 విన్నర్ ఆర్ నీడ్ టు గెట్ ద కప్ ఆర్ సంథింగ్ అట్లా ఏం చెప్పను. ఐ వాంట్ హిమ్ టు బి బయటికొచ్చేటప్పటికి వాట్ ఏ పర్సన్. ఆయన ఎళ్ళడానికి రీజన్ గూడా అదే యాక్చువల్లీ. వావ్! వాట్ ఏ పర్సన్. వాట్ ఏ జర్నీ. అనే ఆయన యాక్చువల్లీ అగ్ని పరీక్షలో కూడా ఆయనకి హి గాట్ దీస్ కైండ్ ఆఫ్ కమెంట్స్ ఫ్రమ్ ఈవెన్ ఫ్రమ్ ది ఆహ్, జ్యూరీ కాకుండా ఇంకా హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఫ్రమ్ ద బిగ్ బాస్ టీమ్ అని వాట్ ఏ యూనిక్ పర్సనాలిటీ సర్ యూ ఆర్ అనేసి అలాంటి కమెంట్స్ కూడా వచ్చినాయి యాక్చువల్‌గా ఆయనకి. సో, ఐ వాంట్ థాట్ సైడ్ టు బి కమ్ ఔట్. అలాంటి ఈ యూనిక్‌నెస్ దాంతో ఆయన బయటికి రావాలి. ఓకే. నేను అది కోరుకుంటున్నాను. గెలుస్తారా? గెలవరా? జనాల చేతిలో ఉంది. డెఫినెట్‌లీ నచ్చితే ఓట్ చేస్తారు. ఓకే. రైట్. ఇంకా మీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం మాట్లాడదాం. ఓకే. మీరు మంచి యాక్టర్ అనుకుంటా? యాక్టర్ లేదు. ఒక చిన్న క్లిప్ ఒకటి చూసాను నేను. అవునా? హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అవునా? ఓకే. ఓకే. అది అవకాడో వీడియో ఐ యెస్. గెస్. యెస్. ఓకే. రైట్. యాక్చువల్‌గా ఆ కంటెంట్ అంతా కూడా ఆయనే క్రియేటరు. సో, హి ప్లాన్డ్ ఫర్ ఇట్. సో, ఐ వాస్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఫర్ థట్. యాక్చువల్లీ దానికి ముందు చేసిన వీడియోస్ అన్నీ గూడా మీరు చూసుంటే. సో, లేదు లేదు చెయ్యి ఇలా బావుంటది. అదొక డిఫరెంట్ యూనిక్‌గా ఎళ్తది అని జెప్పేసని అన్నారు. ఓకే. అని జెప్పేసి వి ప్లాన్డ్ ఫర్ థట్ యాక్చువల్లీ. మీ వీడియోస్, ఫోటోస్ అన్నీ చూస్తే హ్మ్. ఇద్దరు చాలా హ్యాపీగా, సరదాగా ఆబ్వియస్‌లీ. సో, ఇట్లానే ఉన్నారు. హ్మ్. కానీ బయటికి ఆయన అగ్ని పరీక్షలో చెప్పిన దాని ప్రకారం భార్యని కొడతాను. సో, ఇదంతా ఎక్కువ పోర్ట్రే అయిపోయింది. సో, ఈయనకి యాంగర్ సారీ ఇష్యూ ఉంది. ఏమనుకోద్దు హ్మ్. మధ్యలో కరెక్షన్. హ్మ్. కొడతాను కాదు. కొట్టానా? చెయ్యి చేసుకున్నారా చేయి ఎప్పుడన్నా చేసుకున్నా. అనంటే యెస్ హ్మ్. అనన్నారు. దిస్ ఓకే. ఈస్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సెంటెన్స్. ఓకే. సో, అది ఇట్ హ్యాపెండ్ వన్స్. సో, దట్ ఆన్ ఎ హీటెడ్ మూమెంట్. సో, విచ్ ఐ ఈవెన్ డిడ్ంట్ రిమెంబర్ ఆల్సో. బికాజ్ ఈ అగ్ని పరీక్ష అనేది షో తర్వాతొచ్చింది. మేము ఎవ్రీడే ఆయన షూట్ నుంచి వచ్చేసినాక వి యూజ్డ్ టు డిస్కస్. మేము మాట్లాడుకునేవాళ్ళం. ఇవాళ ఏం జరిగింది? ఇవాళ ఏం జరిగింది? అని చెప్పేసి. ఆ ప్రాసెస్‌లో ఆయన
ఇలా అడిగారు నన్ను అనంగానే, నాకు ఇంకా స్టిల్ స్ట్రైక్ గూడా అవ్వలేదు. బికాజ్ అదొకటి జరిగిందనేది నాకు స్టిల్ నిజంగానే ఎగ్జాక్ట్‌గా గుర్తు గూడా లేదు. టు బీ ఫ్రాంక్లీ అది సమ్‌వేర్ ఆ లాంగ్ వే బ్యాక్ ఏదో ఒకటి జరిగింది. నేను ఈవెన్ దాన్ని మర్చిపోయాను. మర్చిపోయానా ఇన్ ద సెన్స్ సమ్‌వేర్ ఎక్కడో నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎక్కడో ఉండిపోయిందది. నాకసలు ఎగ్జాక్ట్‌గా దాని అసలు ఏం జరిగిందనేది కూడా నాకసలు గుర్తులేదు. సో, ఐ వాస్ థింకింగ్ దట్ ఏమి ఉండి ఉండదు అనేసి అనే ప్రాసెస్‌లో హి సెడ్ యెస్ అని చెప్పానననేసనన్నారు. అనంగానే నేను కొంచెం సైలెంట్ అయ్యి ఆలోచిస్తే దెన్ నాకప్పుడు గుర్తొచ్చింది. ఏంటి ఎప్పుడు జరిగింది? దానికోసమా ఎందుకంటే బికాజ్ నేను ఎందుకలా అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నానంటే, బికాజ్ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, మా ఇద్దరి మధ్యలో ఉన్న ఆ లవ్ కానీ అదే పెద్దది. అది ఏదైతే ఒక విషయం జరిగిందో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డాట్. బ్లాక్ డాట్ లాంటిదంటారు గదా! అది. సో, మేము బిగ్గర్ పిక్చర్‌లో చూస్తున్నాం గాబట్టి ఆబ్వియస్‌లీ నాకు అప్పుడు నేనన్నాను అసలు సీ ఎవ్రీవన్స్ లైఫ్ హాస్ ఎ డార్క్ సీక్రెట్స్ ఓకే. అందరూ అట్లా స్టేజ్ మీద పెట్టుకుంటున్నారా ఎవరన్నా? పెట్టుకోరు కదా! నువ్వెందుకు చెప్పావు? జస్ట్ ఒక చిన్న వర్డ్ నో అని జెప్పేస్తే అయిపోయేది గదా! అని జెప్పేసేసి. బట్ తనన్న మాట ఒక్కటే. ఏంటంటే నేను అబద్ధం చెప్పి నా మనస్సాక్షి ముందు నన్ను నేను తక్కువ చేసుకోవటం నాకిష్టం లేదు. అబద్ధం చెప్పి షో గెలవచ్చేమో గానీ, రేపొద్దున ఇదే విషయం నీకు ముందు వస్తే నేను తలదించుకోకూడదు. నీ ముందు నేను తలదించుకోకూడదు. పోతే పోయింది. పోనీలే దీని మీద జడ్జ్ చేసి ఇస్తారా అనంటే, అది నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను గదా! అది జరగకూడదు. జరిగింది. ఇప్పుడు రెండే 2 విషయాలు. ఒకటి ఏదైనా జరిగింది అనంటే, మనల్ని మనం రియలైజ్ చేసుకొని, అది తప్పు జరిగిందిరా అని చెప్పి ముందుకెళ్ళడం. మళ్ళీ దాన్ని జరగనివ్వకుండా చూసుకోవటం. లేదా మనలో మనమే ఇంకా కుంగిపోయి దాని నుంచి బయటికి రాలేక దాన్ని పెట్టుకొని మనల్ని మనం బంధించేసుకొని ఎండ్ చేసేసుకోవటం. ఓకే. సో, ఇప్పటికి ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే ఎక్కువగా బయటికి అదే పోర్ట్రే అయింది. దానివల్ల కొంచెం నెగటివిటీ అనేదొచ్చింది. ఇప్పటికి కూడా ఆయనకి యాంగర్ ఇష్యూ ఉంది. తన వైఫ్ అసలు ఎలా భరిస్తున్నారు? కామెంట్స్ మీరు చెప్పారు ఇంతకుముందు. ఎలా భరిస్తున్నారో ఏంటో, నిజంగా ఆవిడ గొప్ప ఆవిడ, ఆవిడని మెచ్చుకోవాలి అని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో, ఎందుకు చెప్పారు? దానివల్ల ఇదంతా కూడా కొంచెం ఎక్కువ నెగెటివ్ అయిపోయింది అని ఇప్పటికి బాధపడుతున్నారు. ఇప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకే నచ్చలేదు. నేను చెప్పాను కదా! నేనే అపోజ్ చేశాను. నాకే నచ్చలేదన్నప్పుడు. ఆయనిచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో, ఆయన నన్ను ఎక్కడ పెట్టారనేది అది నాకు కనిపించింది. థాట్స్ వాట్ మ్యాటర్స్ టు మీ. ఇప్పుడు జనాలు, లోకులు, కాకులు ఎన్నైనా మాట్లాడుకుంటారు. సో, ఐ నీడ్ నాట్ టు బి బాదర్ అబౌట్ థాట్. డెఫినెట్‌లీ బాధ అనిపిస్తది. సో, ఇంకా అంటాం గదా! ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళ ఇంగితానికి వదిలేస్తాను నేనది ఇంకా. ఎందుకంటే వాట్ యూ నో అబౌట్ ఇట్. ఓకే. మీకు అంతగా తెలుసుకోవాలి, అంతగా మాట్లాడాలని మీకు అంతగా దాన్ని హైలైట్ చేయాలని అనుకుంటే కమ్ ఇన్ ఫ్రంట్. రండి. మీ లైఫ్‌లో ఏదైనా డార్క్ సీక్రెట్ ఇలాంటిది ఉంది అనంటే నేనొక బీబీసీ ఛానల్ న్యూస్ మీడియా అంత పెడతాను. మీరు మాట్లాడండి. సో, నేను మాట్లాడతాను అప్పుడు అనేసి అన్నట్టుగా అనిపిస్తది నాకు యాక్చువల్లీ లోపల. ఓకే. సో, యాహ్! అదే చెప్తున్నా. ఆ డేర్ ఉండాలి గదా! యెస్. సో, యాక్సెప్ట్ చేసే డేర్ అంటున్నా నేను. చెప్పనవసరంలే అట్‌లీస్ట్ అద్దం ముందు ఎవరి కాళ్ళు కూడా నుంచుని ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీలో ఏదో ఒక ఇష్యూ ఉంటదండి. ఉండకుండా ఉండదు. సో, అది మనం ఎంతమంది ప్రక్షాళన అంటారు చూడండి. మనం అట్‌లీస్ట్ అద్దం ముందు నుంచునన్నా సరే, అయ్యో! నేనేంటి ఇట్లా చేశాను. దిస్ షుడెంట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ మళ్ళీ అనేసి అలా చేసుకునే వాళ్ళన్నా సరే ఇవాళ రేపు ఉన్నారా? ఉంటే వెల్ అండ్ గుడ్ నిజంగా. చాలా మంచిది. సో, దా ఆ విషయంలో నేను ఈ రకంగా ఆన్సర్ చేద్దాం అనుకున్నాను. సో, అదే అందరికి నా ఆన్సర్. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మీ లవ్? ఎట్లా పరిచయం అయ్యారు? ఎలా స్టార్ట్ అయింది? ఎందుకంటే ఫ్యామిలీ కూడా మేము చాలా దూరంగా ఉన్నాం కొంతకాలం అని చెప్పేసి చెప్పారు. సో, ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ఎలా పరిచయం అయ్యారు? యాక్చువల్లీ మా ఫాదర్ ఎయిర్ ఫోర్స్. సో, నా స్టడీ అంతా కూడా కేంద్రీయ విద్యాలయస్ అట్లా నార్త్ సైడ్ అంతా కూడా అస్సాం, పంజాబ్ అట్లా. సో, అస్సాంలో నాది 10థ్ అయిపోయినాక ఫాదర్ ఇంకా కొంచెం ఇక్కడ అంటే ఎన్విరాన్మెంట్ వైస్‌గా కొంచెం రూరల్ టైప్‌గా ఉంది ఈ ప్లేస్. సో, బెటర్ హాస్టల్‌లో పెడతామని చెప్పేసేసి అక్కడ విజయవాడకి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. సో, ఇంటర్మీడియేట్‌లో అట్లా. సో, ఐ కంప్లీటెడ్ మై +2 అండ్ ఎవ్రీథింగ్ అండ్ మై డిగ్రీ కూడా అక్కడే కంప్లీట్ చేశాను. సో, కామన్ ఫ్రెండ్స్ త్రూ పరిచయం అనమాట ఈయన. సో, ఓకే. కామన్ అర్జున్ రెడ్డిలో ఎంటర్ అయ్యారా అప్పుడు? ఆ? అర్జున్ రెడ్డిలో ఎంటర్ అయ్యారా అప్పుడు? అర్జున్ రెడ్డి అట్లా ఏం లేదు కానీ, కామన్ ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యారు. బట్ డెఫినెట్‌లీ ఐడియాలజీ నచ్చి ద వే ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ డెఫినెట్‌లీ. సో, ఉన్నది ఉన్నట్టు చెప్పటం అది ఈవెన్ దానివల్ల ఏదన్నా మైనస్ జరుగుతుందని తెలిసినా గూడా దానికి స్టిక్ అవ్వడం.
ఓకే. వాట్ ఎవర్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్. ఆ నేచర్ కొంచెం నేను అప్పుడే గమనించాను. సో, ఆబ్వియస్‌లీ యాహ్! డెఫినైట్‌లీ ఇద్దరినిద్దరిని అండర్‌స్టాండ్ చేసుకుందాము. వి ముందు షుడ్ మీరిష్టపడ్డారా ఆయన? ఆబ్వియస్‌లీ. వి ఎక్స్‌ప్రెస్డ్ ఈచ్ అదర్. సో, వి థాట్ ఓకే. దిస్ ఈస్ వాట్ ఈస్ నాలో కూడా ఆయనకి అట్లాగే కొంచెం యాహ్! షీ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ గర్ల్ లాగా ఉంది. సో, డెఫినైట్‌లీ కొంచెం యాహ్! ఇంకా ఒకళ్ళకొకళ్ళు ఇంకా తెలుసుకోవడం. సో, హౌ ఎట్లా ఉంటారు? ఏంటి అనేది. సో, అట్లా దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. స్లోలీ ఇంకా ఇంట్లో చెప్పాము అండ్ నచ్చి ఓకే అన్నారు. సో, అంటే లవ్ కమ్ అరేంజ్ లాగా ఎళ్ళింది అది డెఫినైట్‌లీ. ఓకే అన్నారు అంతా గూడా. సమ్‌వేర్ ఏంటంటే అంత ఈజీగా డిఫరెన్సెస్ ఓకే ఆఫ్ చేసారా? ఈజీ ఇన్ ద సెన్స్ పెద్దగా డిఫరెన్సెస్ అట్లా ఏం పెట్టలేదు హుహు. యాక్చువల్‌గా. బట్ అంటే డిఫరెన్సెస్ ఆఫ్ వర్డ్స్ అండ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినియి డెఫినెట్‌గా. ఇంటర్ కాస్ట్ మ్యారేజా? నో. ఇంటర్ కాస్ట్ ఏం కాదు. సో, యాక్చువల్‌గా టు బి ఫ్రాంక్ ఆయనేమి ఇంటర్ కాస్ట్ సిస్టమ్ ఆటిల్లో నమ్మరు ఆయన. సో, ఐ యామ్ ఎన్ ఇండియన్ అండ్ నాకు ఏ కులానికి, మతానికి, ప్రాంతానికి నన్ను ఏకేపించదు. అందుకే ఆయన ఓట్ అడగటం గూడా ఆయన పర్సనాలిటీ నచ్చితేనే ఓటేయండి అని చెప్పేసేసి అన్నారాయన. ఇప్పుడు కూడా అదే స్టాండ్ అవుతున్నారు యాక్చువల్‌గా. సో, యాహ్! ఇంకొకటి డిఫరెన్సెస్ వచ్చినియి యాక్చువల్లీ. యాహ్! ఫ్యామిలీస్‌లో ఏంటంటే తెలిసిందే గదా! ఇక పెద్దవాళ్ళకి ఆ జనరేషన్ గ్యాప్ ఉంటది. పిల్లలకి పెద్దవాళ్ళకి. సో, వాళ్ళొక జోనర్‌లో ఉంటారు. మనం సో, ఈయనలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆబ్వియస్‌లీ అందరిని ఒక పేజ్ మీదకి తీసుకురావడానికి ఈ ట్రైడ్ ఇట్. సో, అది జరిగినంత వరకు జరిగింది. బట్ స్టిల్ ఇంకా కొన్ని ఉంటాయి గదా! కొన్ని పట్టు విడుపులు వదలలేనివి అన్ని అన్ని వాళ్ళ అలా అలా. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అప్పుడు? బ్యాక్‌గ్రౌండ్ ఇన్ ద సెన్స్ మమ్మీ, డ్యాడీ ఏం చేస్తుంటారు? యాహ్! ఫైనాన్షియల్ యాహ్! మా ఇన్‌లా మా మదర్ పేరెంట్స్ అది చూసుకుంటారు కదా ఫస్ట్. దాని గురించి అడుగుతున్నా. అదే అంటున్నా. అది మీరు ఆహ్, ఆలోచించకపోయినా పేరెంట్స్ మేబీ థింక్ చేసే ఛాన్స్ ఉంటదక్కడ. థింక్ చేశారనంటే ఎండ్ ఆఫ్ ది డే మా గురించే గదా! ఇప్పుడు పేరెంట్స్ ఏదన్నా సమకూరుస్తున్నారు, ఏదన్నా ఆలోచిస్తున్నారంటే ఎవరికి? ఎండ్ ఆఫ్ ది డే పిల్లలకి ఇవ్వడానికే గదా! హ్మ్. సో, మేమే దాని గురించి స్టాండ్ తీసుకున్నప్పుడు ఇంకా వాళ్ళు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి. ఓకే. అది. సో, ఆబ్వియస్‌లీ దేని గురించి వచ్చినా కూడా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ మాట ఏదంటే కొంచెం సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఉంటాయి. కొంతమంది ఇన్ఫీరియారిటీ ఉంటది. హ్మ్. సో, అలా ఏవో డిఫరెన్సెస్ బట్టి అందరిలలో ఉండేవే కామన్‌గా అది. హ్మ్. సో, అట్లా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినియి. దేర్ ఆఫ్టర్ అవి అవే నార్మల్‌గా అవి సర్దుకుంటూ వెళ్ళిపోయినియి. సో, నౌ ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ ఎవ్రీథింగ్. సో, అంటే అప్పటికి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? ఏం చేస్తుంటారు మమ్మీ, డ్యాడీ? యాహ్! మా ఫాదర్ ఇన్ లా హి ఈస్ ఇంటూ కంప్లీట్‌లీ ఫైనాన్స్ థింగ్ యాక్చువల్లీ ఫైనాన్సింగ్‌లో ఉంటారు అండ్ రియల్ ఎస్టేట్ అండ్ అంతా. మదర్ ఇన్ లా హౌస్ వైఫే యాక్చువల్లీ. ఓకే. రైట్. సో, అప్పటికి సెటిల్ అయిపోయారా ఈయన? Yeah, obviously. He's been a regional head for 4 states. He's been handling the team of 20 members. మొత్తం అందరిని వాళ్ళని పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గాని, ఏదైనా మొత్తం అంతా ఆయన కింద పెట్టుకొని గైడ్ చేసి హి యూజ్డ్ టు వర్క్ అలాంగ్ విత్ దెమ్ యాక్చువల్లీ. అంటే బిజినెస్ ఏదో లాస్ అయ్యానో యాహ్! డిప్రెషన్‌లో దేర్ ఆఫ్టర్ మేము యాక్చువల్‌గా బిజినెస్ అనుకున్నాము. కొంతమందికి లైఫ్ ఇవ్వాలి. ఇలా కాదు జాబ్ మార్కెట్‌లోనే ఒకళ్ళ కింద వర్క్ చేయడం కాకుండా మనమే నలుగురికి లైఫ్ ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో స్టార్ట్ చేశాము. మా బిజినెస్ అనేది ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్. సో, ఇట్ వాస్ గోయింగ్ గుడ్. ఒక బ్రేక్ ఈవెన్ కోసం చూస్తున్నాం. వస్తుంది. అండ్ అప్స్ అండ్ డౌన్స్ నడుస్తున్నాయి. సమ్‌వేర్ వి కుడ్ ఏబుల్ టు కాప్ అప్ నడుస్తున్నాయి అన్నీ. సో, స్లోలీ ఏమైంది అనంటే హి మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ యాక్చువల్లీ. ఓహ్! సో, ఇట్ వాస్ ఎ మేజర్ యాక్సిడెంట్ అండ్ మా ఒక మేనేజర్‌ని కోల్పోయాము మేము. స్పాట్‌లో అది యాక్చువల్లీ ఈళ్ళు ఒక బ్యాంక్‌లో వర్క్ చూసుకొని వస్తున్నారు. కార్ ఒక సైడ్ పార్క్ చేశారు. రోడ్ క్రాస్ చేసి వస్తున్నారు. ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్‌లోనే. సో, ఉప్పల్ ఏరియా అక్కడ దగ్గర. సో, పని అయిపోయి వస్తున్నారు. సో, వీళ్ళిద్దరు జస్ట్ రోడ్ క్రాస్ చేస్తున్నారు. సిగ్నల్ గూడా రెడ్‌లోనే రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఒక వెహికల్ ఇది ఐచర్ వెహికల్ ఉంటది గదా! సో, అది సడెన్‌లీ ఆడు టర్నింగ్ దగ్గర అట్లా తిప్పేసేసేటప్పటికి సడెన్‌లీ ఆ మేనేజర్ ఏంటంటే వెనక్కి జరగపోయి టక్‌మని మనం పక్కనోళ్ళని గూడా లాగేస్తాం గదా! సో, తను ఈయన్ని లాగగలిగారు గానీ సమ్‌హౌ హి కుడ్ నాట్ ఏబుల్ టు విత్ థాట్ ఫోర్స్ అట్లా వెనక్కి రాలేకపోయారంట. ఓకే. సో, సడెన్‌గా ఇట్లా టర్నింగ్ తిరిగే దగ్గర సో, అది స్పాట్‌లో ఆయనకి ఇదయిపోయింది పాపం. సో, దట్ వాస్ అ గ్రేట్ అంటే ఎట్లా అంటే మాకు చాలా అసలు ఎందుకంటే బికాజ్ హి హాడ్ ఎ ఫ్యామిలీ యాస్ వెల్. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. సో, అది అంతా కూడా చాలా డిస్టర్బింగ్ ఈయనకి అది అయిపోయింది. తర్వాత ఇట్ టుక్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ ఇట్ టుక్ 2 ఇయర్స్ ఫర్ హిమ్ టు కమ్ ఔట్ ఆఫ్ థాట్ ట్రామా గానీ ఏదైనా ఇంకా మళ్ళీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా అన్నీ హ్యాండిల్ చేసుకోవడం అవ్వలేదు యాక్చువల్‌గా. చాలా వరకు ట్రై చేశాము. బట్ సమ్‌హౌ కొన్ని అవ్వలేదు. సో, తర్వాత అలా
స్లోగా నేను స్లోలీ ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ ద సాఫ్ట్‌వేర్ ఓకే. బ్యాక్‌గ్రౌండ్. సో, నేను కూడా ఈయనతో పాటు బిజినెస్‌లోనే ఐ యూజ్డ్ టు మేనేజ్ ద ఇన్ హౌస్ ఆపరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఆయన బయట వీళ్ళు డీన్స్‌తో, డైరెక్టర్స్‌తో ఆయన డీల్ చేస్తే, సో, ఇన్ హౌస్‌గా నేను చూసుకునేదాన్ని. సో, దట్స్ హౌ వి ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ సమ్ టైమ్. సో, దేర్ ఆఫ్టర్ ఈయన యాక్సిడెంట్ తర్వాత కోలుకుంటున్నారు. ఇంకా చేద్దాము అనేసరికి కదా కొంచెం నేను తర్వాత ఐ టుక్ ఎ స్టాండ్ దెన్ నేను నా కోర్‌కి షిఫ్ట్ అయిపోవడం బెటర్ అని చెప్పి ఆయన కూడా అదే అన్నారు. సో, ఐ థాట్ యాహ్! అది కొంచెం బెటర్ ఆప్షన్ ఏమో అనుకుని అట్లా షిఫ్ట్ అయ్యాను. సో, స్లోలీ అది నడుస్తుంది. సో, సడెన్‌లీ అగైన్ కరోనా హిట్ యాక్చువల్లీ. ఓకే. సో, దేర్ ఆఫ్టర్ ఇంకా ఛాన్సెస్ ఇంకా ష్రింక్ అయిపోవటం కంప్లీట్ లాక్‌డౌన్ వల్ల ఈవెన్ మొత్తం స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా లాక్‌డౌన్‌లోకి వెళ్ళిపోయింది. సో, బిజినెస్ మొత్తం అది ఉన్న ప్రాజెక్ట్స్ కూడా అన్నీ దాని తర్వాత ఒకటి ఆగిపోవటం ఇంకా. సో, అట్లా బట్ స్టిల్ హి ఈస్ నాట్ కంప్లీట్‌లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దాంట్లో లేరు. బట్ హి ఈస్ ఇంటూ ద ప్రిన్సిపల్ కన్సల్టెంట్ లాగా ఇప్పుడు. సో, హెల్పింగ్ ద స్టార్టప్స్ అండ్ అసోసియేటింగ్ విత్ దెమ్ అండ్ జస్ట్ పర్ఫార్మింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మాది సోషల్ మీడియా జర్నీ మేము ఏదైతే అనుకున్నామో, సో, అది స్టార్ట్ చేసాం యాక్చువల్‌గా. సో, అది చాలా అంటే బడ్డింగ్ స్టేజ్‌లోనే ఉంది చెప్పాలంటే కరెక్ట్‌గా. ఎందుకంటే ఉన్నాయి ప్లాన్స్ ఉన్నాయి చాలా యాక్చువల్‌గా. సో, ఆ ప్లాన్స్ ఏంటంటే దాన్ని అన్నిటిని ఆ స్టేజ్‌కి తీసుకెళ్లాలని. సో, వాట్ ఈస్ హరిత హరీష్ దేర్ లైఫ్ జర్నీ, ద ఛాలెంజెస్ ఎవ్రీథింగ్ అన్నా కూడా అన్నీ తీసుకొని సో, హౌ స్ట్రాంగ్‌లీ వి స్టూడ్ ఔట్ ఆఫ్ ఆల్ ది ఛాలెంజెస్ అనేది మొత్తం ఒక మా జర్నీ లాగా. సో, ఫ్యూచర్‌లో కూడా ఎట్లా ఉంటది అంతా దేశాలు తిరగాలి, మొత్తం అన్నీ తిరగాలి. సో, అట్లా ప్లాన్ చేసుకుంటున్నాము. సో, ఎట్లా తీసుకెళ్తదనేది చూడాలది. సో, ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్‌గా చేస్తున్నారు. యాహ్! నేను వర్కింగ్ ఇప్పుడు. ఓకే. సో, హరీష్ గారు అంటే స్టిల్ స్ట్రగ్లింగ్‌లోనే ఉన్నారా బిజినెస్? యాహ్! దట్స్ వాట్. సీ ఇప్పుడు అంత బిజినెస్ ఒకటి స్టేజ్‌కి తీసుకెళ్ళినప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆ 2 థింగ్స్ ఏవైతే ఉన్నాయో సో, అవి హి ఈస్ ఆన్సరబుల్ టు సో మెనీ పీపుల్. అంటే ఇప్పుడు బయట అంతమందితో డీల్ చేసినప్పుడు డెఫినిట్‌గా ఒక స్టేచర్‌లో ఒక హోదాలో ఉన్న మనిషి ఒక ఆన్సరబుల్ పొజిషన్‌కొచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తది మనకి. సో, అరే థింగ్స్ మూవ్ అవ్వనప్పుడు మనకి చిన్న చిన్న మన లైఫ్‌లోనే మనకి చిన్న చిన్న థింగ్స్‌కే మనకేదైనా మూవ్ అవ్వట్లేదు. అబ్బా! ఏంటి ఇట్లనే జరుగుతుంది అన్నప్పుడు అవి ఇంకా పెద్ద పెద్దవి. ఎందుకంటే దాంతో ముడిపడి కొన్ని హోప్స్ ఇవన్నీ పెట్టుకుని దాని మీద ఆశలు పెట్టుకోవడం అంటారు కదా! సో, అట్లాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు డెఫినిట్‌గా అది ఏ మనిషికైనా సరే కొంచెం ఇంపాక్ట్ కలిగిస్తది అది. ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు మ్యారేజ్? 15 ఇయర్స్ అయింది. 15. ఓకే. యాహ్! మాకు పరిచయం 20 ఇయర్స్. 20 ఇయర్స్. ఓకే. సో, ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఇప్పుడు? ఇప్పుడు నేను మా హస్బెండే ఉంటాము. డ్యాడీ వాళ్ళు దగ్గరలోనే ఉంటారు యాక్చువల్‌గా. యాక్చువల్‌గా మా సిస్టర్ వాళ్ళు గూడా అండ్ పేరెంట్స్ దగ్గరలోనే ఉంటాము. ఇన్‌లాసే వాళ్ళు ప్రాపర్ అంతా గూడా అక్కడే గాబట్టి ఫస్ట్ నుంచి అక్కడే వాళ్ళు అంతా సెటిల్డ్ అక్కడే. ఏంటి ఆయనకి కోపమొస్తే మీరు ఏమన్నా కంట్రోల్ చేస్తారా? ఏమన్నా టిప్ ఏమైనా ఉందా మీ దగ్గర? చెప్తారా? మాట్లాడటం అవునా? అంతే. మీరు మాట్లాడితే కంట్రోల్ అవుతారా? నేననే కాదు. పాయింట్ మాట్లాడితే ఎవరు మాట్లాడినా గూడా ఇప్పుడు నిన్న జరిగిందిగా మీరు అంటే మీ చూసారుగా. దగ్గర ఏమైనా ట్రిక్ ఉందా అంటున్నా? ఆయనకి కోపమొస్తే మనం ఇట్లా చేస్తే లేదంటే ఇట్లా మాట్లాడితే కూల్ అవుతారు అనే ట్రిక్ ఏమైనా ఉందా? ఇప్పుడు నిన్న తనుజ గారు ఎట్లా మాట్లాడారు? హ్మ్. టేబుల్స్ టర్న్డ్ గదా! ఓకే. అమ్మలాగా వచ్చి మాట్లాడిందని అని అన్నారాయన. సో, అలా మాట్లాడితే కంట్రోల్ అవుతారు. ఆబ్వియస్‌లీ అది ఆయననే కాదు ఎవరితో అయినా సరే ఈవెన్ బయట గూడా సో, మనకేదైనా మీరు కూడా అయితే గట్టిగా మాట్లాడాలి ఆయన కోపమొచ్చినప్పుడు. సీ డిబేట్ పెంచుకోవటమా? సొల్యూషన్ తీయడమా? ఏది ఇంపార్టెంట్ అంటారు? సో, దానికే స్టిక్ అయ్యి ఉండాలి. అది. ఓకే. సో, మాక్సిమం జరుగుతూనే ఉంటదా మీ ఇద్దరికి అట్లాగా? మాక్సిమం అంటే ఆ రేంజ్‌లో కాకపోయినా దానికన్నా ఎక్కువ, తక్కువ ఎట్లానే జరుగుతూనే ఉంటది. ఆబ్వియస్‌లీ ఇప్పుడు మాకు అలవాటయిపోయింది. మేమే అనేసుకుంటూ ఉంటాం. మేమే నవ్వేసుకుంటాం. మేమే అన్నీ ఓకే. చలో చలో అనేసుకుంటాం అంతే. సారీ చెప్పుకుంటారా? యాహ్! ఆబ్వియస్‌లీ. ఎవరు చెప్తారు ఫస్ట్? ఆయనే చెప్తారు యాక్చువల్లీ సారీ. అవునా? ఆయనే ఫస్ట్ సారీ చెప్తారు. ఓకే. కాకపోతే ఇక యాహ్! నేను గూడా చెప్తాను. కాకపోతే ఎక్కువ ఆయనే చెప్తారు. ఓకే. మేబీ హౌస్‌లోకి మిమ్మల్ని పంపిస్తే ఆయనకి ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే. ఏం సజెస్ట్ చేస్తానంటే ఎందుకు స్టార్ట్ చేశాము? ఎక్కడున్నాము? వాట్ నెక్స్ట్? ఈ 3 థింగ్స్ గురించి ఆలోచించమని చెప్తానంతే. ఓహ్! సూపర్. హరీష్ గారు కాకుండా మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరు? హ్మ్. చెప్పాలా? హ్మ్. టు బీ ఫ్రాంక్ ఎవరూ లేరు.
అవునా? అందరూ బాగానే ఆడుతున్నారు యాక్చువల్‌గా గేమ్ వైస్‌గా. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను కనెక్ట్ అయ్యేది ఏంటంటే, అంటే జనాలు కూడా కనెక్ట్ అవ్వాల్సింది ఏంటంటే ద ట్రూ హ్యూమన్ నేచర్ వితిన్ దట్ పర్సన్ అది. సో, అది ఇంత ఇమ్మీడియేట్‌గా బయటకి తెలియకపోవచ్చు. ఎందుకంటే అది సిట్యుయేషన్స్‌లో పడినప్పుడే వస్తది. బయట కూడా జనాల్లో మనకి ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆ మనిషి ఎలా ప్రవర్తించారు అనే దాని మీదే వాళ్ళ ఒక నేచర్‌ని గాని, వాళ్ళని డిసైడ్ చేసేది అనేది గాని డిపెండ్ అవుతది యాక్చువల్‌గా. సో, ఓకే. డెఫినెట్‌లీ ఆ ట్రూ హ్యూమన్ నేచర్ అనేది ఇప్పుడు మొన్న గుడ్ విషయం జరిగింది. అనవసరంగా బర్నీ గారు, తనుజ గారు ఇద్దరు ఫేసులు చూసుకుంటున్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాకపోవచ్చు. కానీ అదొక పాయింట్ ఇచ్చింది గదా! హౌస్‌లో అందరికి. సో, సో, ఆ పానిక్ మూమెంట్‌లో గూడా మనం ఎట్లా రియాక్ట్ అవుతాము? సో, దేనికి స్టాండ్ తీసుకుంటాము? కన్నింగ్ చేసేసైనా గెలిచేద్దామా? లేకపోతే టేక్ ఎ రైట్ స్టాండ్. సో, అలా ఇక రానున్న రోజుల్లో మేబీ తెలుస్తదేమో. ఓకే. రైట్ అండి హరిత గారు. యాహ్! ఎనీవేస్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవునా? ఆయన గురించి. అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. అన్నీ కూడా ప్రేక్షకులు కూడా ఆయన అభిమానించే వాళ్ళు కూడా కొన్ని డెఫినెట్‌గా క్లియర్ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్. సో థాంక్ యూ వెరీ డెఫినెట్‌గా మచ్. ఆయన ఇంకా బాగా ఆడాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ. సో, ఒక్కటి జస్ట్ చెప్తాను. ఒక్కటేంటంటే ఎవ్వరిని తొందరగా జడ్జ్ చేయొద్దు. జస్ట్ టేక్ యూర్ టైమ్. నిజంగా మాకంత టైం లేదు. 24/7 మేమెందుకు జూడాలి అని అంటే మాత్రం ప్లీజ్ కామెంట్ గూడా చేయొద్దు. ఎందుకంటే 24/7లో 2 సెకండ్స్‌లో కామెంట్ చేయటం ఈజీ నాకు. 24/7 చూడటం కన్నానంటే ఇట్స్ హరీష్ గారనే గాదు. ఏ కంటెస్టెంట్‌కైనా సరే. లైఫ్ కదా! బిగ్ బాస్ కంటే పెద్దది. ఓకే. రైట్ అండి. థ్యాంక్ యాహ్! యూ. థాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.